ఊర్లలో ఒకప్పుడు భూస్వాములు ఉన్నోళ్ళు పిల్లలు చేతికి రాక దొరికిన కాడల్లో అప్పులు చేసి వ్యసనాలకు అలవాటై తాగుడుకు బానిసలై పత్తాలకు పెట్టి కొన్ని పెద్ద కుటుంబాలు గ్రామాలలో దెబ్బతింటే చూడు, అప్పు ఊటకు వస్తుంది. పేరు గొప్పగా ఉంటుంది, అప్పు ఊటకు వస్తుంది వాళ్ళకు. ఇవాళ తెలంగాణ రాష్ట్రం కూడా పేరు గొప్పగా ఉంది, అప్పు ఊటకు వచ్చింది. నేను ఇది చెప్తే అరే ఇట్లా నిజాలు బయట చెప్తావా, ఇట్లా పరువు తీస్తావా నువ్వు రాష్ట్రాన్ని? ఎన్ని రోజులు దాచిపెట్టుకోవాలి, ఎన్ని రోజులు దాచిపెట్టుకోవాలి? మీరు చెప్పరు. మన క్యాన్సర్ ఉంటే నేను 6 ప్యాక్ ఉంది కండలు తిరిగినా అని చెప్తే ఎంతకాలం ఉంటుంది? కనిపించదా చూస్తే? అందుకే ఉన్నది ఉన్నట్టుగా చెప్పి మిమ్మల్ని అడుగుతున్నా, కొంత వెసులుబాటు ఇవ్వండి, నేను కూడా తీసుకుంటా. నేను కొంచెం డెట్ రీస్ట్రక్చర్ చేసుకుంటున్నా, బ్యాంకులలో మిత్తి పర్సంటేజ్ తగ్గించుకుంటున్నా. మిత్తి తగ్గకపోతే 11% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్లో తెచ్చిండే గవర్నమెంట్ ప్రాజెక్టులకు. మీరు రేపు పొద్దుగాల ఎంప్లాయీస్ కాబోతున్నారు. 4% 5%కు ఇవ్వడానికి బొచ్చడి బ్యాంకులు ఉన్నాయి భూమి మీద. కాకపోతే వాటి మొత్తం డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ అడుగుతాను. నువ్వు దేనికి అప్పు అడుగుతున్నావు, ఏం చేస్తావు, ఎట్లా చేస్తావు, ఏం కడతావు, కట్టేదానికి ఎంత ఖర్చు అవుతుంది, ఎస్టిమేట్స్ ఏంది, ప్రాజెక్ట్ రిపోర్ట్ ఇవి, మళ్ళీ వెనక్కి ఎట్లా కడతావు, దీని ఆదాయం ఎట్లొస్తాను మొత్తం పేపర్లు అడుగుతాడు. పక్కాగా అప్పిచ్చేటోడు పక్కాగా పత్రాలు అడుగుతాడు. అవునా? దొంగ కాగితాలు డూప్లికేట్ కాగితాలు పక్కన పెడితే వాడు ఎంతైనా మిత్తి అంటారు, తీసుకుంటాడు. ఈయనకి తెలుసు, ఆయనకి తెలుసు, వీడు పారిపోతాడని వీడు కట్టేది ఎగదొబ్బేదే కదా, నాకేం చేసేది ఉందని. కేవలం వాళ్ళ కమిషన్ల కోసము కాళేశ్వరం మీద 1,50,00,000 కోట్ల రూపాయలు అప్పు తెస్తే ఇట్ ద రేట్ ఆఫ్ 11%. ప్రాజెక్ట్స్ రిజర్వేషన్ కానీ రివర్ రిజర్వేషన్ల వరల్డ్ బ్యాంక్ నుంచి ఏడీపీ బ్యాంకులు 3 to 4% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. జస్ట్ డిపిఆర్ సబ్మిట్ చేస్తే దొంగతనం బయటపడుతుందని అడాక్ బేసిస్ మీద వాళ్ళ దగ్గర లోన్ అప్రూవల్ తీసుకొని 1,50,00,000 కోట్ల రూపాయల అప్పు 10.50 ఆల్మోస్ట్ 11% రేట్లో ఇంట్రెస్ట్లకు తెచ్చింది. నేను 32 సార్లు ఢిల్లీకి పోయి కాళ్ళ ఏళ్ళబడి అధికారులను దాన్ని డెట్ రీస్ట్రక్చర్ చేయించి 5% 6%కు రీస్ట్రక్చర్ చేయిస్తున్నా. నేను నా ఇంటికి రూపాయి రాదు, ఈ రాష్ట్రానికి ఆదాయం పెరిగితే ఈ ఆదాయాన్ని వెల్ఫేర్ కింద డెవలప్మెంట్ కింద తిరిగి రాష్ట్రానికే ఖర్చు పెడతాను. నేను ప్రతి నెల నాకు ఒక 500 కోట్లు అదనంగా దీంతో డెట్ రీస్ట్రక్చర్ అయితే ఈ 500 కోట్లు రిటైర్డ్ ఎంప్లాయీస్ బెనిఫిట్స్ కోసం వాడతా. ఇట్లా అక్కడక్కడ ఇసుక మాఫియా 2016-17 600-700 కోట్లు ఉన్న ఇన్కమ్ ఇసుక 2025లో కూడా సేమ్ అదే ఉంది, 600-650. మనం నెల కింద నాకు కోపం వచ్చి ఏందా దీని కథ తెలుద్దాం అసలు దంచురాని దంచిపిస్తే అంతకుముందు 1.5 వచ్చేది పర్ డే, 1.5 యావరేజ్గా. నేను దంచడం మొదలుపెట్టినాక ఎగ్దాం 3.5 కోట్ల నుంచి 4 కోట్లకు పోయింది. రోజుకు 2.5-3 కోట్ల ఆదాయం పెరిగింది. ఒక్క సంవత్సరానికి 2 కోట్ల యావరేజ్ చేసుకుని 700 కోట్లు. 10 ఏళ్ళల్లో 7,000 కోట్లు ఇసుకలో వీళ్ళు దోపిడీకి పాల్పడ్డారు. ఇసుక మాఫియా వీళ్ళు. మీరు పంచాయతీరాజ్ అండ్ మున్సిపల్ శాఖలో పనిచేస్తారు, రేపటి నుంచి మీకు తెలుస్తుంది. ఎందుకు ఈ వివరాలు చెప్తున్నా అంటే, నేను చెప్పిన మా అధికారులు గ్రామ పంచాయతీ నుంచి డిటిసిపి, డైరెక్టర్ టౌన్ కంట్రీ ప్లానింగ్ ఎక్కడ పర్మిషన్ వచ్చినా ఆన్లైన్ యాప్లో అప్లోడ్ చేయండి. ఎంత స్టీల్ కావాలి, ఎంత సిమెంట్ కావాలి, ఎంత ఇసుక కావాలి, ఏడగొన్నాడు లెక్క దీపిరు. ట్యాక్స్ ఎక్కడ పోతుంది, ఆటోమేటిక్ వచ్చి ఖాతాలో పడుతుంది. దొంగతనాన్ని మనం సాంకేతిక నైపుణ్యంతో నిరోధిస్తే లెక్క పక్కాగా తెలుస్తుంది. అందుకే దాన్ని కూడా సెంట్రలైజ్ చేయమని చెప్పిన. మైనింగ్ వాళ్ళను, మున్సిపల్ వాళ్ళను, పంచాయతీరాజ్ శాఖ వాళ్ళని అనుమతులు ఇచ్చేటోళ్లకు ఈ మెటీరియల్ ఎక్కడి నుంచి రావాలి. నేను మా వాళ్ళని లెక్కలు అడిగితే ఇంతకంటే పెరగదు సార్ అన్నారు. అవునా, అట్లనే రాండి కూర్చోండి అని ప్రిన్సిపల్ సెక్రటరీ, ఐఏఎస్లు వాళ్ళు పెద్ద పెద్ద చదువులు చదువుకున్న వాళ్ళు, మనకు చదువు లేదు. కానీ నేను ఒక లెక్క చెప్పిన, రాష్ట్రంలో స్టీల్ ఎంత అమ్ముడు పోయింది, సిమెంట్ ఎంత అమ్ముడు పోయిందో లెక్క తీయరి. ఆ స్టీలు ఆ సిమెంట్ ప్రకారం ప్రపోర్షనేట్గా ఇసుక ఎంత అవసరం ఉంటుందో లెక్క తీయరి. ఎందుకంటే స్టీలు సిమెంట్ జిఎస్టీ లెక్క ఉంటుంది కదా. ఆ సేల్స్ అన్నీ క్యాలిక్యులేట్ చేయించిన. వాళ్ళకి అర్థం కాలే ఎందుకు చేయిస్తున్నాం. ఇసుక ఎంత అవసరం అవుతుందో 4 కోట్ల మెట్రిక్ టన్నుల ఇసుక అవసరమవుతుందని లెక్క తేలింది. నేను అడిగిన రోబో శాండ్ 1 కోటి మెట్రిక్ టన్నులు తీసేవా, 25%. 3 కోట్ల మెట్రిక్ టన్నులు సంవత్సరానికి ఇసుక అవసరం ఉంది. ఈరోజు ఎంత అమ్ముతున్నాం అంటే 1,25,00,000 అమ్ముతున్నాం అన్నాడు. అంటే 1,75,00,000 మెట్రిక్ టన్నుల ఇసుక దొంగతనం జరుగుతుంది. దొంగలు దొంగిలించి వీళ్ళకి అమ్ముకుంటారు. ఇసుక లేకుండా స్టీల్ సిమెంట్ వాడగలమా, నిర్మాణాలు చేయగలమా? అంటే ఏదో ఒక రూపంలో ఇసుక వాళ్ళ దగ్గరకు పోతుంది కదా. ప్రభుత్వ ఖజానాకు రూపాయి రాకుండా, ప్రభుత్వ లెక్కకు దొరకకుండా పోతుంది. కాబట్టి
నాకు ఇవన్నీ తెలియదు. 4 కోట్ల మెట్రిక్ టన్నుల ఇసుక ప్రభుత్వ లెక్కలోకి రావాల్సింది.